అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, చాలా మంది ఇండ్లలో కొంతమందికి చాలా ధనం ఉంటుంది, ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం కూడా ఉంటుంది. కొంతమందికి అలా ఉండదు, ఎంత కష్టపడినా డబ్బులు నీళ్ళలా ఖర్చు అయిపోతూ ఉంటాయి. మరి ఎలాంటి వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందంటారు, ఎలాంటి వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదంటారు? ఫస్ట్ ఎలాంటి వాళ్ళ ఇంట్లో ఉండదు అని అంటే, శుచి శుభ్రత లేని వాళ్ళ ఇంట్లో ఉండదు. అంటే ఇప్పుడు మీకు అనుకోవచ్చు, అంటే ఇప్పుడు నేను చాలా మందిని చూస్తున్నాను అలాంటి వాళ్ళ ఇంట్లో ఉంటుంది అని అంటే తాత్కాలికం మాత్రమే, తాత్కాలికమైన లక్ష్మి మాత్రమే ఉంటుంది కొద్ది రోజులు. ఎందుకంటే పూర్వజన్మ పుణ్యఫలం అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని బట్టి ఈ జన్మలో సంపద అనేది ఉంటుంది, ధనం అనేది వస్తుంది. కానీ పూర్వజన్మ పుణ్యఫలం అంతా కరిగిపోయి నువ్వు ఈ జన్మలో శుచి శుభ్రత ఏది లేకోకున్నట్టు ఉన్నావు అంటే కొంచెం ఏజ్ అయిన తర్వాత ఎప్పుడో ఒకసారి ఎఫెక్ట్ పడుతుంది మనకి. తర్వాత అస్తమానం ఇంట్లో గొడవలు పడుతూ ఉండడం వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. మనశ్శాంతి లేని వాళ్ళ ఇంట్లో, ప్రశాంతత లేని వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. అస్తమానం మనుషులు నింద చేసుకుంటూ ఉండు, గొడవ పడుకుంటూ ఉండు, అంటే మాట్లాడుకోవడానికి మాట్లాడుకుంటూ ఉండడం వల్ల లక్ష్మీదేవి ఉండదు గాక ఉండదు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పొద్దున్నే లేచినప్పటి నుండి విసుగ్గా ఉండము, అరుచుకోవడాలు, గొడవలు పడ్డాలు, ఇలాంటి వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. కొంతమంది పాత సామాన్లన్నీ అటకెక్కిచ్చి ఇంటి నిండా నింపేసింటారు అనమాట, దాపెడతా ఉంటారు అది ఆస్తి అన్నట్టుగా. అలాంటి వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. ఎందుకు ఉండదు అంటే సామాన్లన్నీ ఇచ్చేయాలా, ఇలాంటి డౌట్స్ వస్తాయి. మనం యూజ్ చెయ్యం దాన్ని, మనకి యూజ్ లేదు, పక్కన వాళ్ళకి యూజ్ అవుతుంది, ఇచ్చేయి, పెట్టుకోవద్దు ఇంట్లో. ప్రతి 6 నెలలకి ఇంటిని ఫిల్టర్ చేయాలి. ఎంత ఫిల్టర్ చేస్తే మన ఇంట్లో అంత లక్ష్మీదేవి ఉంటుంది. ఎంత వేస్టేజ్ మనం తీసేస్తే అంత లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది. ఫస్ట్ వేస్టేజ్ అనేది ఉండకూడదు ఇంట్లో. వేస్ట్ సామాన్లు, వేస్ట్ అన్ని పెట్టుకుంటూ ఉంటారు, ఇయ్యకోకున్నట్టు కొంతమంది చాలా మంది ఉంటారు అట్లా. అది ఉండకూడదు. ఫస్ట్ హౌస్ క్లీన్, శుచి శుభ్రత, తర్వాత మనుషులు క్లీన్, ఇంట్లో వాళ్ళ మనసులు క్లీన్, ఈ 3 ఉండాలి. ఇండ్లు మాత్రమే క్లీన్గా ఉంటుంది, మనుషులు క్లీన్గా ఉంటారు కొందరు ఇళ్ళల్లో. లోపడొకటి బయటొకటి. మనుషులు మామూలుగా కూడా క్లీన్, స్నానాలు చేసుకోకున్నట్టు, మంచి వస్త్రాలు ధరించుకోకున్నట్టు, ఉతికినవి మంచివి అంటే రోజు పట్టు చీరలు కట్టుకో అని చెప్పట్లేదు, ఉతికిన వస్త్రాలు వేసుకోకున్నట్టు, 2 రోజులు 3 రోజులకు స్నానాలు చేసుకోవడం, వేసుకున్న వస్త్రాలే మరీ వేసుకోవడం, ఇలా చేస్తుంటారు. అది మనసులు క్లీను అని అంటే ఎల్లవేళలా అస్తమానం ఎవరినో ఒకరిని తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, నిందలు చేస్తూ, మనసులో ఎప్పుడు ఎవరినో ఒకరిని అనుకుంటూ ఇట్లా గందరగోళంగా ఉంటారు. ఇది మనసులో క్లీన్. మనసులో మనం దైవత్వాన్ని నింపుకొని, మన శరీరాన్ని శుచిగా శుభ్రంగా పెట్టుకొని, మన ఇంటి వాతావరణాన్ని కూడా శుభ్రంగా పెట్టుకుంటే ఆటోమేటిక్గా లక్ష్మీదేవి వస్తుంది. ఈ 3 ఫస్ట్ చేయాల్సిండేటివి. ఈ 3 గిన సరిగ్గా లేకపోతే లక్ష్మీదేవి ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే, మన ఇంటి వాతావరణం ఉంటుంది కదా, మనం ఎందుకు భార్యాభర్త అన్యోన్యంగా ఉండాలి అని చెప్తారు. భార్యాభర్త అన్యోన్యంగా ఉంటే సగం ప్రాబ్లమ్స్ తిరిగిపోతాయి. భార్యాభర్త గొడవలు లేకోకున్నట్లుంటే సగం ప్రాబ్లమ్స్ తిరిగిపోతాయి. ఫస్ట్ ఇది. మనం ఏదైతే మాట్లాడుతూ ఉంటామో, ఏదైతే అరుస్తూ ఉంటామో, ఏదైతే గొడవ పడుతూ ఉంటామో, మనం మాట్లాడిన మాటలన్నీ మన ఇంటి వస్తువుల్లోకి చేరిపోతాయి. ఆ సౌండ్ ఎనర్జీ, మనకి సౌండ్ ఎనర్జీ అనేది ఒకటి ఉంది. మనం అంటే శక్తి అంటాం, సౌండ్కి ఒక శక్తి ఉందనే విషయం మనకు తెలుసు. మనం స్తోత్రాలు, పూజలు చేసి, స్తోత్రాలు చదివి ఒక శక్తిని నింపినప్పుడు, ఇంట్లో గొడవలు పడి మాట్లాడి లేనిపోని మాటలన్నీ మాట్లాడినప్పుడు నెగిటివ్ శక్తిని నింపుతున్నావా, నింపడం లేదా? అంటే నువ్వు మంచి స్తోత్రం చేసినప్పుడు పాజిటివ్ పెరుగుతుంది, నువ్వు దెబ్బలాడినప్పుడు నెగిటివ్ వస్తుందా రాదా? పెరుగుతుందా కదా. నువ్వు స్తోత్రం చేసినప్పుడు ఎంత శక్తి నీ ఇంట్లో నిండుకొని ఉంటుందో, నువ్వు దుర్భాషలు ఆడినప్పుడు కూడా అంతే శక్తి నీ ఇంట్లో నిండుకొని ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ. అందుకు ఇంట్లో అస్తమానం గొడవ పడకూడదు. ఇంకా ఇల్లాలి విషయానికి వస్తే, ఇల్లాలు నిండుగా అలంకరించుకుని పద్ధతిగా చూస్తే అబ్బా దైవత్వం కనిపించాలి. అంటే నిండుగా అలంకరించుకొని ఉండేకి మాకేం పని పాట లేదా, ఇలా మాట్లాడే ఆడవాళ్ళు కూడా ఉన్నారు, లేరని చెప్పొద్దు, ఉన్నారు. అండ్ నెక్స్ట్ నిండుగా అలంకరించుకో అంటే నేను
పట్టు వస్త్రాలు 7 వారాల నగలు వేసుకొని ఉండమని చెప్పలేదు. ఉన్న దాంట్లో మీకున్న దాంట్లో శుచి శుభ్రతను పాటిస్తూ మంచిగా వస్త్రాలు కట్టుకొని, అంటే ఈ నైటీలు ఈ నైట్ డ్రెస్లు అవన్నీ పొద్దున్న లేచిన వెంటనే వాటితో వండుకోకున్నట్టు స్నానం చేసుకొని మంచిగా చీర కట్టుకొని లేదా చుడిదార్ వేసుకొని ఒక దీపం పెట్టుకొని అలా ఉంటే భర్తకు కలిసి వస్తుందమ్మా. ఇప్పుడు భార్య బాగుంటేనే కదా భర్త బాగుండేది. ఇప్పుడు చూడాల్సింది భర్త భార్యనే అస్తమానం పొద్దున్న లేచినప్పటి నుండి. అలాంటి భార్య విసుగ్గా చిరాగ్గా ఏదో పెంటముఖం వేసుకొని ఉంటే ఏం బాగుంటది చెప్పు. అతనికి పాజిటివ్ వైబ్ అనేది రావాలి కదా, భార్య నుండే సగం పాజిటివ్ వైబ్ వస్తుంది. అలా భర్త కూడా మంచిగానే ఉండాలి. అంటే భార్యది ఒకటేనా ఇక్కడ లక్ష్మి నిలబడిపోవడానికి అనేది కాదు, భర్త కూడా ఇంట్లో శుచి శుభ్రతను పాటించాలి ఖచ్చితంగా. ఇలా పాటిస్తూ ఒకరికొకరుగా అనుకూలంగా అన్యోన్యంగా ఉండే వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉంటుంది. మీరు అన్నట్టుగా కొన్ని ఇళ్లలోనే ఎందుకు ఉంటుంది లక్ష్మీదేవి అని మీరు అన్నారు కదా, ఇవి పాటిస్తారు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉంటుంది. అమ్మ ముఖ్యంగా మరి ఇప్పుడు చాలా మంది లక్ష్మీదేవి కోసం వివిధ రకాల పూజలు చేస్తూ ఉంటారు, శుక్రవారం అని మంగళవారం అని. ఇప్పుడున్న హడావిడి జీవితంలో చాలా మందికి కుదరట్లేదు. మరి ఏ రోజు విశేషంగా చేసుకుంటే టైం పెట్టుకొని మరి చేసుకుంటే కలిసి వస్తుంది అంటారు? మరి శుక్రవారం చేసుకుంటే చాలా మంచిది. ప్రతిరోజు నిత్య దీపం పెట్టుకోవడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉండదు, ఇంట్లో స్థిరలక్ష్మి అనేది వస్తుంది. లేదు అంటే పౌర్ణమి, అమావాస్య, ఈ పౌర్ణమి అమావాస్యని విడవకుండా చేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అమావాస్య మెయిన్. మరి అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజ చేస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ఏ రోజు మాకు కుదరకపోయినా కూడా అమావాస్య రోజు కుదిరించుకొని ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేసుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. దానికి ముందు నేను చెప్పినవన్నీ ఖచ్చితంగా పాటించాలి. శుచి శుభ్రత అనేది అది అందరికి, ఇంటికి వర్తిస్తుంది, మనిషికి వర్తిస్తుంది, మనసుకి వర్తిస్తుంది. అమ్మ విశేషంగా అమావాస్య రోజు చేయాలంటారా లక్ష్మీ పూజని? అంటే మీరు అన్నట్టుగా మాకు ఏ రోజు కుదరదు, మేము కుదిరించుకొని ఒక రోజు చేసుకోవాలి అనుకుంటే అమావాస్య రోజు, అమావాస్య సాయంత్రం 6 పైన 6:30 పైన లక్ష్మీదేవికి పాల నైవేద్యం పెట్టి లక్ష్మీ అష్టోత్తరం కానీ లక్ష్మీదేవి స్తోత్రాలు ఉన్నాయి కదా, ఇలా చేసుకుంటూ పోతే కొన్ని అమావాస్యలు, ఒక 6-7 అమావాస్యలు గడిచిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి ధన వృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనేది మనం చూస్తాం, మనకు తెలుస్తుంది కూడా. అమ్మ చాలా వరకు అంటుంటారు దాన ధర్మాలు చేసినా కూడా కొంచెం కరుణ చూపిస్తారు లక్ష్మీ అమ్మవారని. మరి దాన ధర్మాల విషయానికి వస్తే ఎలాంటి దాన ధర్మాలు చేస్తే మనకు పుణ్యం కలుగుతుంది అంటారు? దాన ధర్మాలు అంటే యాచకులకి చేయాలి దాన ధర్మం అనేది. అంటే ఇక్కడ దాన ధర్మం అని ఎందుకు అన్నారు అని అంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనేది పక్కన పెడితే మన పూర్వజన్మ కర్మ తొలగిపోతుంది దానం వల్ల. అందుకే దానము 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 అని కలియుగంలో చెప్తుండేది. నామానికి ఎంత శక్తి ఉందో దానంకి కూడా అంతే శక్తి ఉంది కలియుగంలో. అంటే మనం ఏం చెప్తాము, కలియుగంలో నామం పట్టుకుంటే ఈ భవసాగరాన్ని దాటిస్తుంది నామము అంటాము. అలాగే ఈ దానము అనే కార్యాన్ని కూడా మనం చేసినప్పుడు మనం పున్న పూర్వజన్మ కర్మని తగ్గిస్తుంది. బ్యాడ్ కర్మ అని ఒకటి ఉంటది కదా, దాన్ని తగ్గిస్తుంది. అది తగ్గినప్పుడు ఏమైపోతుంది, ఆటోమేటిక్ గా నీకు ఈ జన్మలో వేస్ తెరుచుకుంటాయి, నీకు మనీ రావడానికి, ఫ్లో జరగడానికి వేస్ వస్తాయి. అందుకు దానం చేయాలి. అది ఎటువంటి దానాలు చేయాలి? అసలు అన్న సమర్పణకి మించినది ఏది లేదు. మనం అన్న దానం అనకూడదు, అన్న సమర్పణ అనాలి. అన్న సమర్పణకి మించింది ఏది లేదు. ఒకటమ్మా, ఇక్కడ దానం చేసేవాడు కాదు గొప్ప, పుచ్చుకునేవాడు గొప్ప. ఇది దృష్టిలో పెట్టుకొని దానం చేయాలి. అంటే ఇక్కడ దానం చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే నేను ఇస్తున్నాను అనే ఒక అహం ఉంటుంది. వేస్ట్, వృధా. నువ్వు చేసిన దాంట్లో అస్సలు 1% కాదు కదా, 0% కూడా రాదు ఫలితం. తీసుకున్నవాడు దైవ స్వరూపంగా భావించి మనం దానం చేయాలి. అయ్యో సాక్షాత్ నువ్వు ఎవరినైతే నమ్ముకున్నావో వాళ్ళే సాక్షాత్ ఆ రూపంలో వచ్చి నాతో దానం పుచ్చుకుంటున్నాడు, నేను సాక్షాత్ అమ్మవారికి ఇది చేస్తున్నాను, నేను సాక్షాత్ అయ్యవారికి ఇది చేస్తున్నానని పుచ్చుకునే, అంటే యాచకుల్లో నువ్వు దేవుని చూసే గుణం నీకు రావాలి. ఏదో నేను గొప్ప, నాకు ఇచ్చిన, నాకుంది, నేను దానం చేస్తున్నాను అనుకుంటే దానికి ప్రతిఫలం ఉండదు. ఎంత ఉన్నా మనం దానము వాళ్ళ ముందు మనం తగ్గే దానం చేయాలి. తీసుకునేవాడే గొప్పవాడు. అసలు మన కర్మను తీసుకునే వాళ్ళు లేకపోతే మన కర్మ ఎలా తొలగించుకుంటాము? ఇప్పుడు తీసుకున్నవాడే కదా గొప్పవాడు. మనం వాళ్ళకి దానం చేసిన దాని వల్ల మన కర్మ తగ్గుతుంది. అప్పుడు మనం గొప్ప, వాళ్ళు గొప్ప? వాళ్ళే గొప్ప. వాళ్ళ వల్ల మనం కర్మను తగ్గించుకుంటున్నామంటే వాళ్ళలో మనం దైవాన్ని చూడాలి. ఇంకొకటి ఏంటంటే ఏది దానం చేసినా కూడా, కాసు రూపేనా, వస్త్ర రూపేనా, భోజనం రూపేనా, ఏది దానం చేసినా కూడా మన ఇష్ట దైవం ఉంటుంది కదా. ఇప్పుడు కృష్ణుడు ఉంటారు, కృష్ణార్పణం ఇస్తూ
ఏది దానం దేవుడి చేసినా. నామం చెప్పుకొని దానం. చెప్పుకొని దానం చేయాలి. లలితార్పణమస్తు, శివార్పణమస్తు అంటే మనం ఇక్కడ వాళ్ళు శివుడా అంటే వాళ్ళల్లో ఉన్న శివుడికి మనం దానం ఇస్తున్నాము. ఇది పొందాలి, ఇది వాళ్ళకి చేరాలి. అంటే ఇది నేను చేసింది ఏదైనా కూడా దేవుడికి సమర్పణ అన్నట్టు మనం భావించి దానం చేయాలి. కానీ దానం చేసేటప్పుడు అరుచుకుంటా గోల చేసుకుంటూ వీడియోలు తీసుకుంటూ, ఇప్పుడు ఇది ఎక్కువైపోయింది సోషల్ మీడియాలో, వీడియోలు తీసుకుంటూ షో ఆఫ్ కోసం చేస్తారు చూడు, దానికి ఎటువంటి ఫలితం ఉండదు. అంటే ఇప్పుడు వీడియోస్ తీసుకోవడం తప్ప అంటే నువ్వు ఇచ్చిన తర్వాత ఫస్ట్ నువ్వు మొదలు పెట్టేటప్పుడు మౌనంగా దైవంని ధ్యానం చేసి దేవుడిని చూస్తూ నువ్వు దానం చేయాలి. నేను చేసిన దానము దైవానికి సమర్పణ, దేవుడికి చెందాలనే భావనతో నువ్వు మౌనంగా ఉన్నప్పుడు అది దైవానికి చెందుతుంది. నువ్వేదో అరుచుకుంటూ ఫోజులు ఇస్తూ వీడియోలు తీసుకుంటూ చేస్తే అది ఎటువంటి ఫలితం ఉండదు. అమ్మ మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.